వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007 సంవత్సరంలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట గాలి జనార్దన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం 10,800 ఎకరాలు కేటాయించాడు, 30,000 రూపాయలు చొప్పున. అదే కాకుండా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి మరో 3,100 ఎకరం ఏర్పాటు చేశాడు. మొత్తం సుమారుగా 14,000 ఎకరాలు. అంటే ఆనాటి నుంచి ఇప్పుడు దాకా నిరుపయోగంగా పడి ఉన్న ఆ భూమిని కూటమి ప్రభుత్వం నిన్న హ్యాండ్ ఓవర్ చేసుకుంది. బ్రాహ్మణి స్టీల్స్ ఉదంతం, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన మోసం, దాన్ని కంటిన్యూ చేసిన జగన్ రెడ్డి, వీళ్ళ అరాచకాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బ్రాహ్మణి స్టీల్స్ 2007 సుమారుగా 19 సంవత్సరాలు నిన్నటికి ముహూర్తం కుదిరి ప్రభుత్వం ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అనేక కోర్టు కేసులు ఎదుర్కొని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ ఉదంతాన్ని రాజశేఖర రెడ్డి చేసిన దోపిడీని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి దోపిడీని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు మీకు చాలామంది అమరావతికి రాజధాని కోసం అన్ని ఎకరాల భూములు ఎందుకు అని వాగినోళ్ళు ఈ బ్రాహ్మణి స్టీల్స్కి ఎయిర్పోర్ట్కి 13-14 ఎకరాల్లో ఒక్కడ మాట్లాడండి. మాట్లాడరు. సెలెక్టివ్ అమ్యునిటీ అంటారు దాన్ని. పైగా 20 ఏళ్ళు అయిపోతుంది దగ్గర. ఆ వాళ్ళ నుంచి వాళ్ళ వరకు కూడా దాన్ని నిరుపయోగంగా పడున్నాయి. అతను మాత్రం లోన్ తీసుకుంటాం 350 కోట్లు. ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడం అనేటువంటిది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుంది, మరి 350 కోట్ల రూపాయల లోన్ పరిస్థితి ఏంటి? అతని దగ్గర గోల్డ్ లోడ్ కొట్టి వసూలు చేయాలి, కట్టించాలి, డబ్బు కట్టించాలండి. అందులో కోర్టుల ద్వారా సెటిల్మెంట్ల ద్వారా అవదండి. కడతావా లేకపోతే లోపల వేసేయమంటావా అని చెప్పాలి. ఎవరి కోసం కడతారండి? నువ్వు అక్కడ ఎందుకోసం తీసుకున్నా ఆ పని చేయకపోగా లోన్ తీసుకుని ఆ చీటింగ్ కేసు కింద వస్తుంది. ఇప్పుడు అతను ఇలాంటివన్నీ ఉంటాయనే బీజేపీలో దూరిపోయాడు. ఎందులో దూరినా కానీ లాక్కొచ్చేయాలి. ఆ పని చేస్తారో లేదు చూద్దాం. ఆ ప్రాంత రైతుల్ని ఆ రోజు ₹1,00,000 ఎకరా భూమి ఉంటే 30,000 ఇచ్చి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి అంటగట్టారు. స్వాధీనం చేసుకుని బ్రాహ్మణి స్టీల్స్కి ఇచ్చారు. ఏమండి, గాలి జనార్దన్ రెడ్డి గురించి వాళ్ళు చెయ్యని అరాచకాలు లేవండి. యాక్చువల్గా బోబుళాపురం మైన్స్ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే గనులు కేటాయించారు. అందరూ తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయడంటే, ఈ శ్రీలక్ష్మి గారు ఇరుక్కున్నది అందులోనే క్యాప్టివ్ మైన్స్ అని చెప్పేసి ఒక చిన్న ఇరికిచ్చారు. అంటే ఆ రెస్టారెంట్ కొట్టి దొబ్బచ్చు అన్నమాట. అంటే ఎంతవరకు కేటాయించారు అంతే కొట్టుకోవాలి, కానీ వాళ్ళు దాని ఇష్టమైనట్టు తవ్వుకుని పోయాడు. ఆ సుంకేశ్వరం గుడి కూడా కూలగొట్టేశాడు. అక్కడ మీకు కృష్ణపట్నం పోర్టుకి ఆ రోడ్లన్నీ ధ్వంసం అయిపోయినాయండి. ఎంతో మంది యాక్సిడెంట్లో పోయారు. దానికి అడ్డమస్తున్నాడని, అడ్డమస్తాడేమో అని పరిటాల రవి గారిని లేపిస్తారు. ఆయన హతమార్చారు. వీళ్ళంతా దాని గురించే. ప్రభుత్వంలో ఉన్న అధికారులు సహకరించారు, ప్రభుత్వం సహకరించింది, ప్రభుత్వం చేసిన హత్యది కేవలం గాలి జనార్దన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గురించి, దోపిడీ కోసమే. సిబిఐ ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఆ కేసులో ఉంటే ఇంటికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఆ వాళ్ళ నుంచి దరిద్రం ఉంది. సిబిఐ అప్పుడే విశ్వసనీయత కోల్పోయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు కదా, నేను కాపాడేవు మేమని. అయితే ఆ భూములు వాన్పిక్కు లేపాక్షి భూములు అక్కడ ఉంటాయి చూడండి, అనంతపురం జిల్లాలో. ఇంత దారుణంగా భూదోపిడీ చేసి బయ్యారం 40,000 ఎకరాలు వీళ్ళు భూముల్ని కొల్లగొట్టి భూపకాసురుడు అంటారన్నమాట. వీళ్ళు అమరావతికి రైతులు భూమి తీసుకుని మళ్ళీ రైతులకి వెనక ప్లాట్లు ఇస్తారు డెవలప్ చేసి. దాన్ని వీళ్ళు ఆక్షేపణ చేస్తారు చాలామంది రైతు బాంధవులు అనుకుని. ఒడ్డే శోభనాథ్ గారు లాంటి వాళ్ళు దీని మీద మాట్లాడరండి. ఎవడున్నాయి? జనార్దన్ రెడ్డి ఎయిర్పోర్ట్ కట్టుకుని హెలికాప్టర్ తిరగడం కోసం 3,000 ఎకరాలు కేటాయించారు. అమరావతి రైతులు 30,000 రాజధాని కట్టుకున్నట్టు ఏడుస్తారు. బాగా బోరుమని ఏడుపు. కానీ వీళ్ళకి గుర్తులేదు. అప్పుడు నువ్వు ఈ బ్రాహ్మణి స్టీల్స్ కట్ట తీసుకుని మీ బాబు ఇచ్చింది ఏంటో పరిస్థితిని అడిగినోడు లేడు. ఇవాళ ఎట్టకేళ్ళకి ఎలాగైతే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో ఆహ్వానించదగ్గ పరిణామం ఉండేది. ఇలాంటి ఎక్కడున్నా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అవును, ఇది ఒకటే కాదు, మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా దాని మీద లోన్లు దొప్పితే గోల్డ్ ఒడగొట్టాల దగ్గర నుంచి కట్టించి బ్యాంకులకి లేకపోతే లోపలేసేయాలి, బయట ఉంటానికి కుదరదు. అప్పుడు ఈ రాష్ట్రంలో ల్యాండ్ బ్యాంక్ బోర్డంత ఉంటుందండి ప్రభుత్వ భూమి. దాన్ని వీళ్ళు కొల్లగొట్టేశారు. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా విపరీతంగా మీకు అప్పుడు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు రాగానే వాళ్ళు ఒక టీంని సెట్ చేసుకున్నారు. వాళ్ళందరికీ మొబిలైజేషన్ అడ్వాన్స్లను ఇచ్చి జలయజ్ఞం పేరుతోటి రియల్ ఎస్టేట్ భూమి వచ్చేలా చేశాడు. భూముల మీద పడ్డా ఆ డబ్బు అంతా ఏం చేస్తారు, భూముల మీద పెట్టారు. అవును, అలాగే రియల్ ఎస్టేట్ భూమి చూసి వాళ్ళందరికీ బాగా భూముల ధరలు పెరిగినాయి, అదేదో బాగుంది అనుకున్నారు. కానీ వీళ్ళకు అతను ఏం చేసినా జలయజ్ఞం అంటే రియల్ ఎస్టేట్ దందాలకి
వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి చేసుకోవడం. ఆరోగ్యశ్రీ అంటే స్టార్ హెల్త్, వాళ్ళే బాగుపడ్డారు కదా. అవును వాళ్ళే. జనాలకి మెతుకులేసి ముద్దలన్నీ వాళ్ళు తినేశారు, గింజలేసి బస్తాలు వాళ్ళు దొబ్బేశారు. ఇలాగనమాట అతని స్కీమ్లన్నీ అలాంటి స్కామ్లే. 10 అంతనే జైల్లో పోయాడు అతను, మొత్తం వదలలేదు. వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తున్నాయి కాబట్టి బయట తిరుగుతున్నారు, కానీ వాళ్ళు యాక్చువల్గా చట్టం కఠినంగా ఉంది, దాన్ని అమలు చేసే వాళ్ళు కఠినంగా ఉంటే వీళ్ళు బయట తిరగరు. క్రమంగా చాలామందికి దేశం మీద ప్రజల మీద సానుకూలత భక్తి లేదండి. ఎవడ స్వార్థం వాడిది, ఎవడికి రాజకీయ ప్రయోజనాలు వాడి అలా వదిలేస్తున్నారు దారిలోకి. జగన్మోహన్ రెడ్డి లాంటోడు ఇప్పుడు చిన్న చిన్న నేరాలు పొరపాట్లు చేస్తే కొంచెం పట్టించుకోకపోయినా పర్లేదు, కానీ ఇంతంత ఆర్థిక నేరాలు చేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత ఆర్థిక నేరగాళ్ళు ఉగ్రవాదుల కన్నా ప్రమాదం అన్నప్పుడు ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని వాళ్ళు విడిచిపెట్టడం అనేటువంటి చాలా దుర్మార్గం. మీకు బ్రాహ్మణి స్టీల్స్ భూములే కాదండి, బయ్యారం కానీ లేకపోతే వాన్పిక్ భూములు కానీ లేపాక్షి భూములు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. రైతులకి 30,000 రైతులకి ఇచ్చేసినా పర్లేదు, రైతులకి హ్యాండ్ ఓవర్ చేసినా పర్లేదు, లేదా ప్రభుత్వం అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రభుత్వం ఆ రైతులకి ఏదో బెనిఫిట్ చూపించినా పర్లేదు. ఎందుకంటే అన్యాయంగా తీసుకున్నారు కదా. చంద్రబాబు గారు అలా తీసుకోలేదు కదా. సుమారుగా 10,000 ఎకరాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తామన్నారు రైతులకి. ఇక్కడ వాళ్ళు ఫ్లాట్లు ఇస్తున్నారో రాజధానిలో మాకు భూమి ఉందంటే గర్వంగా ఉండాలి, కానీ అతను చేసింది మరీ దుర్మార్గం కదా. అయితే దురదృష్టం ఏంటంటే అతను మహానేత అని చెప్పేసి అందరూ కీర్తించి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తగిలిచ్చారు. అప్పుడు జరిగిన దుర్మార్గాలు ఉన్న దోపిడీ ముట్ట అట్లా కీర్తించడం మొదలుపెట్టి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. బాగా చేస్తారండి. జనాలు ఏం చేస్తారండి, నమ్మకం. TV9 కొత్తగా వచ్చింది అప్పట్లో, ఎందుకో మరి టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళు వ్యతిరేకంగా పనిచేసి కొట్టేసేవారు. ప్రభుత్వం మీద 10 ఏళ్ళు ఉన్నప్పుడు అది వ్యతిరేకత ఉంటుంది. అతను పాదయాత్ర చేశాడు, పాదయాత్ర చేసినట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రదంగా రాశారు వాళ్ళ గురించి. సాధారణంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొంచెం కఠినంగా వ్యవహరించాడు సంస్కరణల అమల్లో. అది కొంతమంది బాధ వస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వాళ్ళ మనం ముందు చూపు లేకుండా మనకే చంద్రబాబు గారు ముందు చూపుతో పనిచేశాడు, ప్రజలకు ముందు చూపు లేక ఆయన ఓడించారు. దాని ప్రభావం రాష్ట్రం కోలుకోలేని దెబ్బ తెలిసిందండి. ఇది మనం తట్టుకోలేము, అది మనది ఊహించడానికి సరిపోదు. కనీసం ఆయన అప్పట్లోనే కంటిన్యూగా ఇంకో 10 ఏళ్ళు ఉండిచ్చుంటే ఈ తర్వాత ఎవరు వచ్చినా పాడు చేసే పరిస్థితి లేకపోయినా ఉమ్మడి రాష్ట్ర భవిష్యత్తు వేరే రకంగా ఉండేది. బలంగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు, రాజకీయంగా బలంగా ఉండేవాళ్ళు. ఇవాళ ఏమైందంటే ఆ ప్రాపర్టీస్ సంపద అంతా కూడా కొన్ని చోట్ల పోగొడిపోయింది. వాళ్ళు వ్యవస్థలను కొనేస్తున్నారు. వాళ్ళు ఎన్ని నేరాలు చేసినా బయట దర్జాగా తిరుగుతున్నారు. రాజకీయ ముఖ్యత్రమే మారిపోయింది. దొంగలు, లూటీకోర్లు ఇలాంటి వాళ్ళందరూ అధికారంలోకి వచ్చేయడానికి అవకాశం దొరికింది. జగన్మోహన్ అధికారంలోకి వచ్చాడంటే ఎలాగొచ్చాడు, ఈ డబ్బులు గిబ్బులు ఇవన్నీ చూపించి దోచుకున్న డబ్బులు కొంత ఖర్చు పెడతాడు. ఆ ఎమోషన్ వాడుకుని వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ నాన్నగారి మీద ఎప్పుడు ప్రేమ లేదు అతనికి. వాళ్ళ నాన్నగారు కూడా ఇతని మీద ప్రేమ లేదు, కానీ ఆయన చనిపోతే ఆయన ఆ సానుభూతి కొట్టేశాడు, ఇతనే కొట్టేశాడు. ఒకటి బ్రహ్మణి భూములే కాకుండా ఈ రాష్ట్రంలో వాళ్ళు దోపిడీ చేసిన భూములన్నీ కూడా లాగేసుకోవాలి, వెనక్కి తీసుకోవాలండి. ఆ చట్టం ఉంది. వాళ్ళు పనులు వాళ్ళు దేనికోసం తీసుకున్నారో ఆ కార్యక్రమం మొదలు పెట్టకపోతే వెనక్కి తీసుకునే చట్టం ఉంది. దాని ప్రకారం తీసుకోవాలి. వాళ్ళ చేత లైబిలిటీస్ ఏమైనా ఉంటే కట్టించాలి సింపుల్గా. అప్పుడే దారిలోకి వస్తారు వీళ్ళు. భోగాపురం వెళ్ళి ఎర్రబస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరం అంటూ కారు కోతలకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. మీకు గుర్తుండే ఉంటుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ పెట్టినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కోసం 3,000 ఎకరాలు ఇస్తే దాన్ని స్వాధీనం చేసుకోకుండా ఎన్ని నాటకాలు చూస్తూ ఉన్నారు ప్రజలు. భోగాపురం 2,500 ఎకరాల్లో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వచ్చింది. చంద్రబాబు గారు 5,000 ఇద్దాం అనుకున్నాడు. దాని అవసరం ఇవాళ తెలియదు, అంతెందుకు అన్న వాళ్ళకి తర్వాత తెలుస్తుందండి. ఇప్పుడైనా సరే బ్రహ్మాండంగా అనుకున్న ప్రకారం రేపు జూలై ఈ నెలలోనే రేపు ఓపెనింగ్ ఉంటుంది. ప్రారంభోత్సవం ఉంది, రెడీ అయిపోయింది కదా, విజువల్స్ వస్తున్నాయి. మీకు క్రియాశీలకంగా ఉంటాడైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తాడో ఆ ఫ్రూట్ మన కళ్ళ ముందు ఉంటుంది, కనబడతాం. అది మనం తెలుసుకోకపోతే అది మన దురదృష్టం అంతే. భూ దోపిడీ కోసం 14,000 ఎకరాలు ఇచ్చారండి జనార్దన్ రెడ్డికి. స్పష్టం కదా అది. లేదంటే హెలిప్యాడ్కి అయితే అంత ఎకరం అయితే సరిపోద్ది. హెలికాప్టర్ దిగడానికి 4,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, స్టీల్ ప్లాంట్కి 14,000 ఎకరాలు. ఎయిర్పోర్ట్ అని తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ ఎక్కడ కట్టే అవకాశం ఉంది? కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకా అక్కడ కడప ఎయిర్పోర్ట్ ఎందుకు? బద్వేల్లో పక్కనే కదా. దోపిడీ కోసమే చేసింది. రాజశేఖర రెడ్డి దోపిడీ విధానాన్ని సమర్థించుకుంటూ వచ్చి దోచుకున్న జగన్ రెడ్డి నిజస్వరూపాన్ని, గాలి జనార్దన్ రెడ్డి దోపిడీని 350 కోట్ల రూపాయలు రికవరీ చేసి ఈపు పగలగొట్టి వసూలు చేయాలంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.